అది నేను చెప్పాలంటే పాపం వాళ్ళు ప్రింట్ తప్పేసుకున్నారు సార్. ఏదో వేయాలని ఏదో వేసినారు సార్, ప్రింట్ తప్పేసుకున్నారు పాపం. అంటే ఇప్పుడు ఈ పేపర్ లో ఒక పక్క గొడ్డలి ఇచ్చి నన్ను నిలబెట్టినారు సార్. అంటే అది ప్రింట్ తప్పుతుంది సార్. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పక్క అవినాష్ రెడ్డి గారు, వాళ్ళకి ఇద్దరికి గొడ్డలు ఇచ్చి మధ్యలో ఈ రౌండ్ గా ఈ అసలు భాస్కర్ రెడ్డి, తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆ తర్వాత భారతి రెడ్డి గారు, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఇట్లా వేయాల అంటే ఈ ప్రింటే తప్పు సార్. వాళ్ళు ఏదో వేయాలనుకుని ఆదేశంలో ఏదో వేసేసినారు. అంటే ఏమి మీరు అనేది మీ ఫోటో కాకుండా వాళ్ళిద్దరు ఫోటో, అన్నదమ్ముల ఫోటోలు అటు ఇటు పెట్టి ఈ మధ్యలో వాళ్ళ ఫోటోలు పెట్టాలంటారా? అవును సార్, అవును సార్. అది తప్పేసినారు సార్ పాపం. అతను ఎవరు ప్రింట్ చేస్తున్నారో తెలియదు. ఆ ప్రింట్ ఎక్కడి నుంచి బాగా చూసుకోమని చెప్తున్నాను సార్. బాగా చూసుకొని వస్తే బాగుంటది సార్. ఎవరికి ఇవన్నీ కూడా ఎవరు నమ్ముతారు సార్ ఈ టైంలో? అంటే వాళ్ళకి ఆప్షన్ లేదు సార్. వాళ్ళకి ఏ విధంగా ఆప్షన్ ఉంది సార్ వాళ్ళకు? ప్రజలను తప్పుదో అంటే ప్రజలను వీళ్ళు ఫస్ట్ తప్పుదో పట్టేయాలంటే ఏదో ఒకటి బుడద చల్లాలా. వాళ్ళది నైజమే అది కదా సార్. బుడద చల్లడం వాళ్ళకి మామూలు కాదు కదా. ముందు నుంచి ఉండేదే. ఈ పొద్దు మనం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా సార్. అదే ప్రింట్ తప్పేసారని బాధపడినది. అంటే బురద చల్లడం అంటే ఇప్పుడు చంపిందైతే మీరే కదా, వాళ్ళే మీరు చంపలేదు అంటలా, మీరే చంపారు అంటున్నారు. కాకపోతే చంపిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళతో, బీటెక్ రవి వాళ్ళతో, లేదా ఆదినారాయణ రెడ్డి గారి వాళ్ళతో, సునీత వాళ్ళతో చేతులు కలిపాడు అని చెప్పి అంటున్నారు. మరి చంపక ముందు ఒకరితో, చంపిన తర్వాత ఒకరితో చేతులు కలిపాడు అనేది వాళ్ళ ఆరోపణ. ఎప్పుడు వాళ్ళతోనే ఉండాలి కదా మీరు. సార్ ఒక లాజిక్ చెప్తా సార్, చెప్పండి. ఒకవేళ నిజంగా వీళ్ళతో మీరు చెప్పిన మనుషులతోనే మేము అంటే నా వరకు చేతులు కలిపి ఉండింటే, మేము గన కలిపి ఉండింటే వాళ్ళు ఐదేళ్ల గవర్నమెంట్ ఉంది వాళ్ళకు, వాళ్ళు వదిలేసేవారా సార్? అసలు వదిలిపెడతారు వాళ్ళు? ఒకవేళ మేమందరం కలిసి ప్లాన్ చేసి ఈ విధంగా చేసి ఉండింటే వాళ్ళు వదిలిపెట్టే వాళ్ళ? ఇంకొకటి ఏంటంటే సార్, సాక్షి పేపర్లోనే చదివినాను, చంద్రబాబు నాయుడు గారు, సునీతారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, బీటెక్ రవి గారు, ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి పూర్తి స్థాయిలో దస్తగిరిని లొంగ తీసుకున్నారు. దస్తగిరితో ఈ విధంగా చెప్పిస్తా ఉన్నారు, అతను వాంగ్మూలమే రాంగ్ అని చెప్తా ఉన్నారు సార్ వీళ్ళు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, అంటే వాళ్ళు ఫస్ట్ ఆ ఛానలే ఫేక్ అనే దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. చెప్పండి. దస్తగిరి ప్రస్తుతం ఓ క్యాన్వాయ్ తో కూడిన బులెరో వాహనాన్ని కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నాడు అనేది చేసినారు సార్. అంటే వాళ్ళ నిజ స్వరూపం వీడే బయట పెడతా. అంటే అంతకు ముందు 500 కూడా ఉండేవి కాదు చేతిలో, ఇప్పుడు వెహికల్స్ లో కాన్వాయ్లు వేసుకొని తిరుగుతున్నాడు అనేది వాళ్ళు వేశారు. చెప్పండి. అవునవును సార్. ఇప్పుడు నేను సాక్షి పత్రికకే సవాల్ చేస్తాను సార్. సాక్షి యొక్క పత్రికను ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర బులోరో వెహికల్ ఉన్నా కూడా అది ఉందని నువ్వు నిరూపించగలిగితే, అంటే ఇప్పుడు నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఎస్కార్డ్, నాకున్న ఎస్కార్డు, నాకున్న కన్వీన్లు యథావిధిగా వచ్చారు సార్. నా కంపెనీ కూడా నేను ఏ పని చేసినా కూడా వాళ్ళకి తెలియకుండా ఎట్లుంటా సార్? తెలియాలి కదా. నేను బులెరో వెహికల్ కొనాలంటే ఒకటి నేనన్నా నా మనుషులన్నా పోయి ఆ బులెరో వెహికల్ ని చూసి బేరం చేసి అన్ని విధాలుగా వాళ్ళకు డబ్బులు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించుకొని పెట్టుకోవాలా. అంటే ప్రస్తుతానికి నా దగ్గర బులెరో వెహికల్ ఉండాలి కదా సార్. అది మీరు నిరూపించగలిగితే మీరు ఏ జైలుకు చెప్తారో ఆ జైలుకు పోయేదానికి నేను రెడీ. అది నిరూపించకపోయినారు ఫస్ట్ సాక్షి ఫేక్ పత్రికను మూసేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసి తప్పు ఒప్పుకుంటారేమో, దీన్ని ఛాలెంజ్ చేస్తాను సార్. చెప్పమని చెప్పండి. అంటే ఈ యొక్క చిన్న పాయింట్ లోనే తెలిసిపోయింది అనమాట వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం రాస్తున్నారు. అంటే వాళ్ళు రాసేది కట్టు కథలా నిజాలా అనేది ప్రజలకందరికీ కూడా అర్థం కావాలి కదా సార్.